అలాంటి వారికి సమాధానం పరిపాలన ఏంటంటే చేసి చూపించిన వాడిని ముఠా నాయకులను చూపించిన వాడిని సంఘ విద్రోహ శక్తులను చేసిన వాడిని రౌడీలను లేకుండా చేసిన వాడిని కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను తీవ్రవాద పోరాటనే ప్రారంభించుకున్నాను అదే మన రాజకీయ ముస్లింలు నేరస్తులు విషయం గుర్తుపెట్టుకుని నేను ఉండే చెప్తున్నా ఎవరైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ తప్పించుకుంటున్నారు నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఎలక్షన్ అప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు అలాంటివన్నీ చూసాం అది ఒక పీడకరగా మిగిలిపోవడం మేము మాట్లాడే కాబట్టి చెప్పాను నేను కూడా చెప్పదలుచుకోలేదు కదా ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళ మీద వేయడానికి ముందుగానే ఎలిమి క్రియేట్ చేయడం అలాంటి మొత్తం నాకు జరగదు బీ క్లియర్ ఎవరైనా సరే నేరస్తులని నేరస్తులుగానే చూస్తా రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని కుదరదు చేశారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తాయి కొండగా కలగాలి ఏంటన్నమాట మీకు పవిత్రమైన భావన ఈ పవిత్రమైన భావన రావాలంటే ఇక్కడ అడుగు అడుగునా ఆ పవిత్రమైన భావన రావాలంటే ఆ మూమెంట్ కలగాలి క్లీన్గా ఉండాలి భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన రేటు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గర వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్ దగ్గర అమ్మకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను చూస్తే ఎంత క్లీన్గా పరిస్థితులు చూశారు నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదే చేశాం ఇక్కడ ఒక దాని ఏమన్నా నాకు అర్థం కాదు కానీ ఒక వరస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరైనా మాట్లాడాలి ఎక్కడైనా వచ్చేది గంజాయి అన్ని మత ప్రచారం లేకపోతే లిక్కర్ నాన్ వెజిటేరియన్ విచ్చలవిడితనం ఇష్టానుసారంగా వీడి యొక్క బయలులకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరు తిప్పేశారు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్ళి జరిగిన పేరట జరిగిన వెంకటేశ్వర స్వామి తీసుకుపోయి బయలు చేసుకోవడం ఏంటంటే విన్నారా ఎప్పుడు పట్టేది అంటే వెంకటేశ్వర స్వామిని మీరు స్వార్థం కోసం అమ్మరా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా పదవులు ఇచ్చేందుకు ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసు ఎవరికి పదవులు చేసుకుంటారు ఎక్కడికి పోయారు ఏమయ్యారు అంటే వెంకటేశ్వర స్వామిని నేను ఎన్నోసార్లు గుర్తుపెట్టుకోవాలి రెండవసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీద పనిష్మెంట్ ఇస్తారు కానీ వెంకటేశ్వర స్వామిని చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపకారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకున్నారు మీరు తిరగడంలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కిస్తున్నారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించారు ఈ విషయాలకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎందులో చేశారు ఎర్రచంద్రాన్ని కూడా నేను గోడలు పెట్టాను చూస్తున్నాను గోడలు ఎర్రపోతాం ఇది ఎర్రచంద్రం స్మగ్లర్కే చట్టంలో చేస్తున్నారు చాలా ఉన్నాయండి ఊళ్ళు మాట్లాడాలి కాదు చాలా ప్రచారం చేయాలి
ఇంకా డబ్బులు రౌడీజం దీంతో రాజకీయం చేయాలనుకున్న ఏ జరగదు. నేను చెప్తానా, దృఢ సంకల్పంలో వెంకటేశ్వర సాక్షి చెప్తున్నా, మంచిని ప్రోత్సహిస్తా, చెడును మాత్రం గట్టిగా తొందరలో ఎంతగా చూస్తాను ఇవన్నీ చెప్పాలంటే వచ్చే ముందు విద్యకు కాదు. మీరు ఒకే 1.0 చూశారు, 2.0 చూశారు, 3.0 చూశారు, 4.0 వచ్చారు. ఇప్పుడు మీరు చూడబోతున్నారు.